హాయ్ హలో అండి. వెల్కమ్ టు ట్రైబల్ యూనివర్స్. నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తున్న 16,000 సబ్స్క్రైబర్స్కి, అలానే ఇప్పుడు రాబోతున్న మన కొత్త సబ్స్క్రైబర్స్కి ఇదో మంచి వీడియో అందిస్తున్నానని చాలా గర్వంగా ఉంది. నేను ఇప్పుడు చూపించబోయే ఈ ప్రదేశం అయితే ఒక మినీ లడాక్ లా ఉంటుందండి. అలానే ఓ కొత్త ప్రపంచానికి తీసుకెళ్తున్న అభిప్రాయం అయితే నాలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పట్టపగల ఎండ కాస్తున్న సమయంలో ఇక్కడ మంచు కురుస్తుంటదండి. పట్టపగలంటే పట్టపగలే అండి. మధ్యాహ్నం 1-2 ఆ సమయంలో మంచు కురుస్తుంటది ఇక్కడ. మా ప్రాంతంలో అత్యంత చల్లటి వాతావరణం, అలానే ఇక్కడ నుంచి 0 degrees చలి మొదలవుతుందండి మా ప్రాంతంలో. చలికాలంలో ఏజెన్సీ ప్రాంతంలో మంచు కురవడం చాలా కామన్ అండి. కాకపోతే ఉదయం లేదా సాయంత్రం సమయంలో మంచు కురుస్తుంది. నేను ఇప్పుడు చూపించబోయే ప్రదేశంలో అయితే చెప్పాను కదండి, పట్టపగల మంచు కురుస్తుంటది అనమాట. అది ఎక్కడన్నది నేను వీడియో మధ్యలో చెప్తాను. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే పూర్తిగా చూడండి. మీకు వీడియో నచ్చిందా లేదా కింద కమెంట్ చేయండి. ఒకవేళ వీడియో కానీ మీకు నచ్చకపోయినట్లయితే నాకు ఏ కామెంట్స్ అయితే ఎక్కువ వస్తుంది, అలాగే నచ్చలేదని కమెంట్స్ అయితే ఎక్కువ వచ్చిందంటే నెక్స్ట్ టైం నుంచి నేను వీడియో చేయడం మానేస్తానండి. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే నచ్చిందని కామెంట్ చేయండి. తప్పకుండా ఇలాంటి మంచి వీడియోస్ మరెన్నో చేస్తాను. వీడియో కనుక నచ్చపోతే నిర్మోహమాటంగా నచ్చలేదు అని చెప్పండి, నేను తప్పకుండా వీడియో చేయడం అయితే మానేస్తాను. అండి చెప్పాగా మనకి సముద్ర మట్టానికి 6,000 అడుగులు ఎత్తున్న విలేజ్ అంటే ఇక్కడ మంచు పట్టపగలే మంచు వస్తుంటుందని చెప్పాను కదా, పొగ మంచు, మేఘాలను కూడా తాకొచ్చు అని చెప్పాను కదా. అదే ప్లేస్లో మనం ఉన్నాము. నా వెనకాల ఉన్న విలేజ్ డల్లాపల్లి అనమాట. ఆ చుట్టూరు మీరు చూడొచ్చు మేఘాలు అయితే ఎలా వస్తుంది కింద నుంచి. ఓకే, నా రైట్ సైడ్ ఓకే, నా లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మొత్తం పెద్ద లోయ అనమాట. కిందన మొత్తం లోయ ఉంటుంది. ఆ లోయ మీకు ఇప్పుడు చూపించబోతున్నా. అలాగే అక్కడ చూస్తే డేంజర్ కాస్ట్ కూడా మీకు చూపించబోతున్నా. అలా కాకుండా ఇంత టూరిజం స్పాట్ అని చాలాసార్లు చెప్పాను. అక్కడ రిసార్ట్స్ కూడా స్టార్ట్ చేసి ఆపేశారు. ఇప్పటి వరకు నా మీద మంచు కప్పబడి ఉండింది. కప్పబడి అంటే పొగ మంచు నా పైన అలమేసి ఉండింది కాబట్టి నీడగా కనిపించింది కదా. ఇప్పుడు చూడండి ఎండ కాస్తుంది. మరి కొద్ది క్షణాల్లోనే చూడండి ఆకాశాన్ని మనం తాకేవచ్చు అన్న ఫీల్ వస్తుంది. తాకేవచ్చు కాదు, మేము ఆల్రెడీ ఆకాశం పైన ఉన్నామన్న ఫీల్ వస్తుంది. ఒక్కసారిగా మీకు ఆ స్పాట్ అయితే చూపించబోతున్నాను. అలాగే దాంతోపాటు ఇంకా చాలా చాలా విషయాలు ఉన్నది. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా రావచ్చు ఇక్కడికి. టూరిజం బ్యాన్ అయిపోయింది పక్కన పెడితే, ఎక్కువ మంది రావట్లే. ఇంతకు ముందు ఎక్కువ మంది వస్తున్నారని చెప్పేసి బ్యాన్ చేశారు తప్పించి ఇంకోలా కాదు. అడపా అయితే కొంతమంది తెలియదు కదా, డల్లపల్లి చూడడానికి బాగుంటుందని చెప్పి చాలా మంది వస్తుంటారు. అలాంటి వాళ్ళు వచ్చి అనమాట. మన ఎదురుగున్న మేఘాలు అయితే చూడండి భూమిని తాక్కుంటూ వెళ్తుంది. మనం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం అనమాట. చూసారు కదా, ఇప్పుడు మన వెనకాల మీద చూపిస్తాను పదండి. అక్కడ ఫోటో షూట్ కూడా అవుతుంది. కొత్త హీరోలు అనుకుంటాను, సరదాగా అన్నాను. ఇక్కడ నుంచి చూస్తున్న ఈ ప్రదేశం అయితే ఓ నార్మల్ కెమెరాతో అయితే షూట్ చేసిందండి. ఒక్కసారి ఊహించుకోండి మీ కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో. ఇంత ఎత్తైన కొండల మధ్యలో చిన్న విలేజ్ కూడా కనబడుతుంది. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా అన్నట్టుంది. అలా అటువైపు వెళ్తుంది, కొన్ని మేఘాలు నా వైపు వస్తుంది, నా వైపు తిప్పవ దూరంగా వెళ్ళి. అది నా మీదకి రాబోతుంది త్వరలో. గైస్, మరి ఇంత అందమైన ప్లేస్ ఎక్కడ ఉందని గూగుల్లో సెర్చ్ చేసేవద్దు. ఇదే కాదు, ఇంత మించి ప్లేసెస్ కూడా చూపించబోతున్నాం మన ఛానల్లోనే. అదే కాకుండా మీరు మన వీడియో చూసి కింద కమెంట్ చేస్తే చాలు డల్లపల్లి ఎక్కడ ఉందో అని చెప్పేస్తాను. నేను దగ్గరలోనే ఉంటాను, డల్లపల్లికి దగ్గరలోనే. నాది పాడేరు అనమాట. నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు డీటెయిల్స్ చెప్తాను అనమాట. మన దగ్గరలో ఉన్న ప్లేస్ అయితే చాలా ఉన్నాయి. అందులో ఇదొకటి అనమాట. చూడడానికి అందమైన ప్రదేశాలు. పాడేరు అంటే తెలియకపోవచ్చు, అరకు అంటే మీకు చాలా మందికి తెలుసు కదా. అలాగే కొత్తపల్లి వాటర్ ఫాల్స్ తెలిసే ఉంటుంది మీకు. అలాగే మడగొడ్డ కావచ్చు, అలాగే మన వంజంగి వ్యూ పాయింట్ కావచ్చు, రమ్మసి కావచ్చు, వాటన్నిటి మధ్యలో ఉన్నానమాట. అలాగే దాంతోపాటు నేను డల్లపల్లి కూడా దగ్గరలో ఉన్నాను. నేను అందుబాటులో ఉంటాను. ఇప్పుడు నా రావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేయడం అయితే మర్చిపోవద్దు. గైస్, నా వెనకాల ఫోటోషూట్ కూడా జరుగుతుంది. అది కాకుండా ఈ కింద నుంచి చూస్తే నాకు విలేజ్ అయితే కనిపిస్తుంది. విలేజ్ చూపించబోతున్నా. ఇక్కడ నుంచి ఒకసారి జూమ్ చేస్తే అలా కనబడుతుందో, కానీ చూడడానికి అయితే చాలా బాగుంది ఇక్కడ నుంచి చూడడానికి. ఇప్పుడు నేను ఇక్కడ నుంచి చూస్తే విలేజ్ కనిపిస్తుందని చెప్పాను కదండి. చూడండి జూమ్ చేస్తున్నాను. మీరు చాలా చోట్ల రకరకాల ఊళ్ళు అయితే చూసుంటారు, కానీ ఇది కొంచెం భిన్నంగా కనబడుతుంది అనమాట. ఇక్కడ చూస్తున్న విలేజ్ అయితే మట్టి గోడలతో, అలాగే వరుసగా ఒక గది తర్వాత ఒక గది అలా ఉంటదన్నమాట. జనరల్ గా ఒక ఇల్లు వెనకాల ఇంకో ఇల్లు ఉంటది. ఈ విలేజ్ అలా కాదనమాట, గదులుగా వరుసగా ఉందన్నమాట. ఇక్కడ నుంచి చూస్తే కనబడుతుంది. నిజంగా చాలా అందంగా ఉంది ఊరైతే. ఇక్కడ నుంచి ప్రతి చూడొచ్చండి, ఎత్తైన ప్రదేశం నుంచి చూడొచ్చు. కింద రోడ్డు కనబడుతుంది. ఆ ఎదురుగా వెళ్ళినట్లయితే మనకు ఇక్కడ నుంచి చూస్తున్నాం కదా, అంత క్లియర్గా లేదు. కాకపోతే హనుమాన్ షూటింగ్ స్పాట్ అనమాట అది. ఇది హనుమాన్ షూటింగ్ స్పాట్ అనమాట. హనుమాన్ మూవీ తెలుసు కదా. పూలమ్మ పిల్ల అనే సాంగ్ హనుమాన్ నుంచి
మీకు ఐడియా ఉంది కదా, ఆ సాంగ్ అయితే నా వెనకాల తీశారనమాట ఈ డల్లపల్లి విలేజ్లోనే. అది నా వెనకాల ఉంది, మీకు వెళ్ళే ముందు చూపిస్తా, అంటే అక్కడ కూడా వెళ్దాం. మీకైతే ఈ స్పాట్ చూస్తే ఏమనిపిస్తుందో కింద కమెంట్ చేయండి. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మీకు నచ్చినట్లయితే మర్చిపోతుంది లైక్ మనం చేసి. అన్ని మేఘాలు మనం తాక్కుంటూ వెళ్తుందండి. అక్కడ చూడండి ఎలా వెళ్తుందో, అక్కడ ఉండేది కదా మేఘాలు ఇందాక కొండపైన. నాకు చూపి ఆ కొండపైన గమనించాలి మీరు ఇందాక మేఘాలు చూడండి అలా జారుకుంటే మన వైపు వస్తుంది. కొన్ని ఇటువైపు వచ్చింది చూడండి ఎంత దగ్గరకు వచ్చింది మేఘాలు. అది ఇప్పుడు నా ముందుకు రాబోతుంది అనమాట. ఇది నా వైపు వస్తుంది, అలా చూస్తూనే ఉండండి. ఇక్కడ నుంచి గాలి ఇలా వీస్తుంది కదా, అలా వెళ్ళిపోతుంది. ఒక్కరితోనే రండి, ఎవరితోనే రండి అన్నట్టు అటు వెళ్ళిపోతుంది చూడండి. షాట్ ఇటువైపు స్పేస్ ఉంది కదా, అది ఉండడం బట్టి ఆ గాలి అనేది తోసిస్తుంది అనమాట. అయితే మనం ఉండాల్సింది ఇక్కడ కాదు, కొంచెం ఎదర్న ఉండాలన్నమాట. ఎదర్న ఉంటే కనుక మేఘాలు అయితే మనం తాకే అవకాశం ఉంది. గైస్ చూడండి, ఇదే డల్లపల్లి అనమాట. ఇక్కడ చాలా సినిమాలు షూటింగ్ అయితే అయ్యాయి. రీసెంట్గా దేవర మూవీ కూడా ఈ విలేజ్లోనే షూటింగ్ అయిందనమాట. ఇక్కడ నుంచి చూడండి కొండపైన టవర్ కనబడుతుంది. చివరిన చూడండి, దగ్గర నుంచి చూస్తే విలేజ్ అయితే ఇలా కనబడుతుంది అనమాట. చూడండి వరుసగా ఉంది ఇల్లులు కూడా. ఇందాక చూపించిన విలేజ్ ఇది కాదనమాట, వేరే విలేజ్ ఇది. మీరు లాంగ్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ ప్లేస్కి అయితే వచ్చేయండి. మీరు మంచుతో కప్పబడిన మంచి ప్రదేశాలు చూసుంటారు, అలానే ఇసుకతో కప్పబడిన ఎడారిని చూసుంటారు. ఇక్కడ చూడండి మొత్తం గ్రీనరీ, ఈత మొక్కలతో కప్పబడిన ప్రదేశం అనమాట. ఇటు చూసిన ఈత మొక్కలు కనబడుతుంది, అది కాకుండా పంట పొలాలు కనబడుతుంది అనమాట. ఇంకేం కనబడదు, చుట్టుపక్కల పెద్ద పెద్ద చెట్లు అయితే కనబడదు. ఎవరో తెలియదండి, మనసు తిరిగిన మానవుడు అనుకుంటా. సింగల్ గా ఒక్కడే మంచం వేసి పడుకున్నాడు, రోడ్డు పక్కన కార్ అయిపోయింది. మొత్తం డౌన్ ఇది. మనం పెద్ద రాయి మీద ఉన్నాం. అంటే ఇక్కడ ఈ కెమెరా సరిగా లేకపోవడం వల్ల సరిగ్గా కనిపించట్లేదు. నా ఎదురుగా జేసీబీతో వర్క్ అవుతుంది, చాలా దూరంలో వర్క్ అవుతుంది. మొత్తం కొండ అనమాట. అదే నా సమానం ఉందంటే ఇంకా హైట్, నాకన్నా ముందున్న కొండ దీనికన్నా హైట్ అనమాట. ఇప్పుడు మీకు చూపించబోతున్నాను చూడండి. చూస్తున్నారండి, ఇది మొత్తం లోయ అనమాట. నాకు పెద్ద రాయి మీద ఉన్నాను. ఈ కిందన చిన్న వాటర్ ఫాల్స్ కూడా ఉంది. ఎక్కడంటే ఈ కిందన అనమాట, ఈ చెట్ల కిందన చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, మినీ వాటర్ ఫాల్స్ లాంటిది. అది మనకి ఇప్పుడు కనిపించదు, కిందకి వెళ్తే కనిపిస్తుంది అనమాట. అది కాకుండా చూడండి, చూస్తున్నారు కండి ఆ కిందన చిన్న ఇల్లు ఉంది చూస్తున్నారు కదా, నా ముడుకు సమానం. ఆ ఇల్లు సింగిల్ గా అక్కడ ఎందుకు ఉందంటే, ఇక్కడ గుమ్మడికాయలు కాస్తాయి అనమాట. దాంతో పాటు అక్కడ పసుపు, జొన్నలు, ఏవో పంటలు ఉన్నాయి. ఈ పక్కన అరటి తోట కూడా ఉంది కిందన. దానికి కాపలగా ఒక సింగిల్ ఒకటి అంటే ఒకటి ఇల్లు అనమాట. ఓవరాల్గా ఇదే డల్లపల్లి. నా వెనకాల హనుమాన్ షూటింగ్ స్పాట్ ఉంది, అది కూడా మీకు ఇప్పుడు చూపించేస్తాను. గైస్ చూడండి, నా లెఫ్ట్ సైడ్ అయితే నేలని తాక్కుంటూ వెళ్తుంది అనమాట మేఘాలు. పక్కనే చేను కాపలగా చిన్న గుడి చేశారు కదా, అది అయితే కూలిపోయింది. అది చూడండి ఎలా కనబడుతుందో. గైస్ ఇంకా ముందుకు ఏముంది ఇంకా చూపించబోతున్నాను, వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. చూడండి ఎక్కడ నుంచి చూస్తే కార్ కనబడుతుంది కదా, అక్కడ నుంచి రోడ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇందాక ఒక అతను లోయ కింద ఒక్కడే సింగిల్ గా పడుకున్నారని చెప్పాను కదా, అతనిదే అనమాట ఈ కారు. గైస్ మన ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు మించి అందమైన ప్లేస్ ఇంకోటి ఉందా అన్నది నా డౌట్ అనమాట. నేను పక్క రాష్ట్రాల గురించి చెప్పట్లేదు, మన ఆంధ్రప్రదేశ్లో చెప్తున్నాను. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. గైస్ చూడండి, ఇందాక నేను మేఘాలు నేలని తాక్కుంటూ వెళ్తుందని చెప్పాను కదా, అదే ప్లేస్ లో మనం ఉన్నాం అనమాట. ఇక్కడ నుంచి చూసి చూడండి, సూర్యుడు కూడా మనకు కనబడట్లేదు, సూర్యుడు మనకు దగ్గరలో ఉన్నాడు. ఇది వర్షం పడేటట్టుంది. వర్షం అయితే పడట్లేదు, ఓన్లీ మబ్బులే. మాకు శీతాకాలం స్టార్ట్ అయిపోయినట్టే. సూర్యుడు దాక్కుంటూ పోతున్నాడు. ఓ మొత్తం పోయింది. గైస్ చూడండి, నా వెనకాల హనుమాన్ మూవీ షూటింగ్ స్పాట్ చూస్తున్నారు కదా. ఎద్దుల బండి మీద వెళ్తుంటారు కదండి, అవతలవి వెళ్తుంటారు అనుకుంటాను, అదే సీన్ అనమాట. అక్కడ చూడు మీకు ఎర్ర కనబడుతుంది కదా ప్లెయిన్గా, అది కందులు విత్తడానికి అని చెప్పేసి, అదే కందులు విత్తనాలు వేయడానికి అని చెప్పేసి అది తువ్వేరనమాట. ఆ పక్కన గ్రీన్గా కనిపిస్తుంది కదా, అది పొలాలు. యాస్టీజ్ అలాగే ఉంది లొకేషన్ అయితే.
కాకపోతే అది డ్రోన్ షాట్ అనమాట, పైన తీసిన షాట్ మనకు అంత క్లియర్గా ఉండదు. ఇంకా ఇంకో సీన్ కూడా ఉంటుందండి, అది హనుమాన్ మూవీ షాట్ సీన్ ఉంటుంది నా వెనకాల కూడా సాంగ్లోనే. ఈ పక్కన ఇంకో సీన్ కూడా ఉంటుంది, అది కూడా మీకు ఫుల్ వీడియో అలా చేశాను. బట్ ఇప్పుడు వరకు ఎండకాసిన చూడండి మబ్బులు అయితే ఎలా, అంటే వర్షం పడేటప్పుడు ఎలా మబ్బులు వస్తే అలా వచ్చింది చూడండి. ఇదే ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత అయితే ఇదే. అంటే ఎండ కాస్తున్నా కూడా మధ్యాహ్నం 12 గంట అయినా కూడాను మబ్బులు అయితే ఇలా వస్తుంటుంది అనమాట. దాంతోపాటు కూల్గా ఉంటుంది ఈ ఏరియా. ఓ షర్ట్ నిజమే కదా. చూడండి గ్యాస్ మబ్బులు అయితే ఎలా కమ్మేసిందో. సరే ఇప్పుడు వరకే మొత్తం నా వెనకాల మొత్తం కనబడుతుంది కదా. ఇప్పటి వరకు నేను చెప్తున్న ఒక 2 నిమిషాల వరకు మీకు మొత్తం కనబడుతుంది ఇది. ఇప్పుడు చూడండి మబ్బులు మొత్తం మేఘాలు అయితే కమ్మేసింది. వర్షం అయితే కాదు, మేఘాలు మొత్తం. కాసేపు ఇలా ఉంటే తడిసిపోతాం కూడా, అంటే పొగ మంచిది. చూస్తున్నారు కదా, మీకైతే విపరీతంగా నచ్చేస్తుంది అనుకుంటున్నాను ప్లీజ్. అంటే నేను అనుకుంటున్నాను చాలా ఇలాంటివి చాలా చూసాం అనుకుంటే ఏం చేయలేము, మరి ఏం చెప్పలేను. ఓకే గ్యాస్ ఇంకా ముందుకైతే వెళ్ళా. ఈ ముందుకెళ్ళి ఏం చూపించగలుగుతానులే, ఏం కనపడదు అనమాట. నేను చూపించాలనుకున్నా ఏం కనపడదు, అది విషయం. కాబట్టి ప్రయత్నం చేస్తాను. ఇంతవరకు వచ్చాం కదా. చూడండి మనల్ని మేఘాలు తాగుతుంది అని చెప్పాను కదా, ఇంతవరకు చెప్తున్నాను కదా. చూసారు కదా మేఘాలు అయితే మనం ఎలా తాక్కుంటూ వెళ్ళిందో. చూడండి నా బ్యాక్గ్రౌండ్ చూడండి, కరెక్ట్ చేస్తుంది. ఓకే గైస్, మరి వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని నచ్చిందో లేదో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీకు గనక నచ్చకపోతే నేను ఇంకా వీడియో చేయడం అయితే మానేస్తాను. నేను ఇంకా వీడియో చేయడానికి పనికి వస్తానో లేదో మీ కమెంట్స్ మీద ఆధారపడి ఉంది. సారీ గైస్, మీకు చెప్పి చాలా ఇబ్బంది పెట్టాను. అలానే ఇంకో విషయం, మీకు గనక వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఎన్ని మంచి పరిసరాలు తిరిగి ఎంత మంచి వీడియోస్ చేసి మనకి వ్యూస్ అయితే చాలా తక్కువ వస్తుందండి. ఈ వీడియోని కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసినట్లయితే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది, అలాగే మీరు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పటి వరకు మీ సపోర్ట్తోనే ఇంతవరకు వచ్చాను. ఇకపైన కూడా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. ఓకే గైస్, టాటా బాయ్ బాయ్, సీ యూ. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోతో. అలానే మీకు ఈ వీడియో నచ్చిందంటేనే